నల్ల బోర్డు మీద చాక్పీస్తో రాసిన రాతలు కాదు, తెల్ల కాగితం మీద పెన్నుతో రాసిన మాటలు కాదు. ఈరోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడ్డది కేసీఆర్ గారి నామం తెలంగాణ ప్రజల గుండెల్లో. చెరిపేస్తేందుకు ఇదేమన్నా చాక్పీస్ రాతలు కాదు. ఈ తెలంగాణ గడ్డ మీద భూమి నీరున్నంతసేపు తెలంగాణ ప్రజల గుండెలలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ పేరు కేసీఆర్ గారు. మీ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఏ ముఖ్యమంత్రి కానీ చేసే ధైర్యము, చెడిపేసే ధైర్యం కానీ ఆ సత్తా కానీ మీ పార్టీకి లేదు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఏ మానవాళ్ళు చెరిపేస్తారు మీరు? తెలంగాణలో వెనుకబడిన కులాలన్నీ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి, సామాజిక ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రప్రథంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ గారు బీసీలకు గౌరవించి కోకాపేటలో 87 ఎకరాల భూమిని ఈరోజు మా ఆత్మగౌరవం పెంచే విధంగా బీసీలకు ఇచ్చిండు. దాన్ని చెరిపేయగలుగుతాను? ఎస్, చెరిపేయగలుగుతుంది. దేంట్లో అంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చినావు. కేసీఆర్ గారు 87 ఎకరాల భూమి ఇచ్చి బీసీ గుండెలలో చెరుగును ముద్ర వేసుకున్నాడు బీసీలలో. కానీ మీరు బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఏం చేసిండ్రు? ఇప్పుడు ఏం మాట ఇచ్చిండ్రు? 100 రోజుల లోపలనే 2వ దశ గుర్రలు ఇస్తా అని చెప్పిండ్రు. బీసీ డిక్లరేషన్ చేసి సంవత్సరంన్నర అయింది. ఇందులో ఒక్కటన్నా బీసీలకు మీరు చేసిండ్రా? ఈ బీసీ డిక్లరేషన్లో ఒక్కటన్నా హామీలు నెరవేర్చిండ్రా? ఈరోజు కేసీఆర్ గారు 87 ఎకరాల భూమి ఇచ్చి మా అందరు కూడా మత్స్య సంపద పెంచి, గొర్రె సంపద పెంచి, బీసీలకు ఇంత మంచి అద్భుతమైన మాకు అవకాశం కల్పిస్తే బీసీ డిక్లేర్ చేసుకుని ఈరోజు మోసం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. 100 రోజుల్లోనే ఇది మేము మీ అడ్వర్టైజ్మెంట్ రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం. 100 రోజుల లోపలనే 2,50,000 ప్రయోజన విలువ మీకు చేస్తానని చెప్పింది. ఇందులో ఇప్పుడు ఈ 6 నెలల్లో ఒక్కటన్నా మీకు ఈ పథకంలో మీరు చేసింది ఒక్కటన్నా మీరు ముందుకు తీసుకుపోయిండ్రా? ఇవన్నీ మభ్యపెట్టేందుకు కూడా చేసిన పథకాలు మీకు గుర్తు చేస్తున్నాం. సంవత్సరం అవుతుంది, ఇంకొక కరెక్ట్ 6 రోజులు అయితే 1 year అవుతుంది. నారీ న్యాయ్ ఒక్కటన్నా. ఇక మీరు కేసీఆర్ గారు పేరు చెరిపేస్తా అన్నారు. దళిత బంధు తీసుకొచ్చిన పేద ప్రజలలో ఉన్న పేరును చెరగొడతారా మీరు? చెరగొట్టింది ఏం చెప్పన్నా? ఆ పథకాన్ని చెరిపేసింది మీరు. అటువంటి పథకాలను చెరిపేసే పరిస్థితి వచ్చింది ఈరోజు.